తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినీలుగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తున్న రైతన్నలకు కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో సర్కార్ చకచకా ముందుకు సాగుతుంది. ఇప్పటికే రైతుల సంక్షేమంపై దృష్టి సారించి వారికి అండగా నిలబడడం కోసం రైతు భరోసా కింద అన్నదాతలను ఆదుకోవడం, అలాగే పంట పెట్టుబడిపై రుణాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలోని రైతులకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరో తీపి కబుర్ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలుకు కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే పంట కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో తాజాగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రైతులకు మరో తీపి కబురు చెప్పారు. కాగా గతంలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బోనస్ అంశంపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే వరి ధాన్యానికి 500 బోనస్ పై విధి విధానాలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. కాగా ఇప్పటికే రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పైగా మార్కెట్ యార్డులో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్లు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మరి తెలంగాణ రైతులకు త్వరలోనే బోనస్ అందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.